జగన్ ప్రస్థానం ముగిసింది. ఇక అది కోర్టుల వ్యవహారం మాత్రమే. ఇప్పుడు మంత్రుల భాగోతాల గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఆనాటి రాజావారి దివాణంలో కొలువు తీరి మేళ్ల పర్వానికి తెరలేపిన మంత్రుల్ని ఏమీ చేయరా అంటూ ఇప్పటికే అపోజిషన్ వాళ్లంతా రాళ్ల మీద రాళ్లు విసురుతున్నారు. దీంతో డిఫెన్స్ లో పడ్డ కిరణ్ సర్కార్ శాంపిల్ గా మోపిదేవిని బలిచ్చిందంటూ వ్యాఖ్యానాలు వినిపించాయి. కళంకిత మంత్రులుగా పతాక శీర్షికలకెక్కిన గీతారెడ్డి, సబితా, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ల జాతకాలన్నీ సిబిఐ సొరుగుల్లో భద్రంగా ఉన్నాయి. ఇప్పటికే ఒక రౌండ్ లో వీళ్ల సంగతుల్ని విచారించేసిన జేడి లక్ష్మీనారాయణ ఇక వాటిని బయటకు తీస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇక ఈ తేనెతుట్టను కదల్చడానికే సదరు దర్యాప్తు సంస్థ సిద్ధమైపోయిందని చెబుతున్నారు. ఉప ఎన్నికల జాతరలో ఈ మంత్రుల మీద ఏమైనా చర్యలు చేపడితే వాటి ప్రభావం ఎన్నికల ఫలితాల మీద ఉంటుందనే వాదనల్ని కొంతమంది కాంగ్రెస్ వాదులే కొట్టిపారేస్తున్నారు. ఇక ఎలాగో ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి పెద్ద అనుకూలంగా ఉండబోవన్న నిర్ణయానికి ముందే వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద చర్యలు తీసుకోవడానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే రేపటి రోజున మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్లు ఇటువంటి వాదనలకు తెరలేపడం కనిపిస్తుంది. మొత్తం మీద జగన్ అక్రమాస్తుల వ్యవహారంతో పాటు ఇప్పటికే ఒక కొలిక్కొచ్చిన ఓబుళాపురం మైనింగ్, ఎంఆర్ విలాల కేసుల్లో ఇరుక్కోబోతున్న మంత్రులు జారిపోయిన గుండెలతో బిక్కుబిక్కుమంటున్నారు. గీతారెడ్డి ఆనాటి రాజుగారి కొలువులో పనిచేసిన పరిశ్రమల మంత్రిని. మేళ్ల ఫైళ్లపై ఎడాపెడా సంతకాలు పెట్టేసిన ఆనాటి ఆమె చర్యలన్నీ సిబిఐ స్కానర్ కిందకు వచ్చేశాయి. బ్రాహ్మణి స్టీల్స్ అనబడే గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి కట్టబెట్టిన 10,635 ఎకరాల భూమిని, దాంతోపాటు ఎయిర్పోర్ట్ కట్టేస్తానంటూ కారు చౌకగా కొట్టేసిన ఇంకో 4,000 ఎకరాల్ని గీతమ్మ వారే తన స్వహస్తాలతో దస్తఖతులు చేసి మరీ అప్పచెప్పారు. ఇప్పుడు ఆ పెద్దాయన లేరు కాబట్టి ఆయన పెట్టమంటేనే పెట్టానంటూ చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ బ్రాహ్మణిలో కాంపౌండ్ గోడ తప్ప ఇంకేమీ మిగల్లేదు. 10 మిలియన్ టన్నుల స్టీల్ ఫ్యాక్టరీ అంటూ గాల్లో లెక్కలేసి చూపించిన గాలివారు బెంగళూరు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఇంత చేసిన నిర్వాకాలకు ఇంకో పక్క ఐఏఎస్ అధికారులు జైల్లో సెటిల్ అయిపోయారు. ఇంతమంది లోపలికెళ్లినా కేవలం మంత్రైన కారణంగా గీతమ్మ తప్పించుకుని తిరగడమేమిటంటూ ఎద్దేవాలు వినబడుతున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో 72 మంది మీద నేరారోపణలు చేసిన సిబిఐ అసలు ఒక్క మంత్రిని కూడా చేర్చకపోవడం అన్యాయం అంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్లొచ్చిన సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది 6 మంత్రులకు కోర్టు నుంచి నోటీసులు వచ్చేటట్లు చేసి పారేశారు. అందులో ఈ గీతారెడ్డి పేరు కూడా ఉండనే ఉంది. ఇక సబితా ఇంద్రారెడ్డి సంగతి జగమెరిగిందే. మొదటి దశలో వైఎస్ కేబినెట్ లో మైనింగ్ శాఖలో పనిచేసిన ఈ చెవెళ్ల చెల్లెమ్మ సంతకాలు పెట్టేసిన ప్రతి ఫైలు వివాదాస్పదమైంది. క్యాప్టివ్ మైనింగ్ అనబడే ఒకే ఒక్క మాటను చెరిపేయడంలో ఆమె దోషిగా నిలబడాల్సి వచ్చింది. అయితే బోనెక్కడానికి మాత్రం ఆవిడ సిద్ధంగా లేరు. తన అధికారులు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టానే తప్ప తాను అమాయకురాలనంటూ ఆమె తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే జలయజ్ఞం ధనయజ్ఞంగా మార్చేసిన సూత్రధారుల్లో ఆ శాఖను నిర్వహించిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడిపోయారు. ఆయన కట్టబెట్టిన ప్రాజెక్టులన్నింటికీ కాంట్రాక్టర్లు కిక్ బ్యాక్లు ఇచ్చారనేది ఆయన మీద పడిన పెద్ద డాగు. రాష్ట్ర చరిత్రలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది సరిగ్గా ఈ శాఖలోనే. గుత్తేదారులు ఇష్టానుసారం పెంచేసిన టెండర్ మొత్తాలు, అడ్వాన్స్ చెల్లింపులు అన్ని వివాదాస్పదంగా మారి మొత్తం తెర మీదకొచ్చేశాయి. ఇక ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు కట్టబెట్టిన భూములు, సంతకాలు పెట్టిన మేళ్ల ఫైళ్లు ఇప్పుడు తేళ్లై కొడుతున్నాయి. ఒకటా రెండా ఈ మంత్రులంతా కలిసి చేసిన పాపాలన్నీ ఆ 26 జీవోల్లో అక్షరాలు అంకెల మధ్య దాగున్నాయనేది సాక్షాత్తు సుప్రీంకోర్టే అభిప్రాయపడింది. అందుకే ఈ 6 మంత్రులతో పాటు ఇంకొంతమంది ఐఏఎస్లను బాధ్యులుగా గుర్తించి వాళ్ల సంజాయిషీలను కోరింది సుప్రీం. మా ముఖ్యమంత్రి కోసం మేము ఆ పనులు చేశామే తప్ప అందులో మాకేమీ బాధ్యతలు లేవంటే రూల్స్ పుస్తకం ఒప్పుకోదన్న విషయాన్ని
ఎవరికి వాళ్లు దాటేస్తున్నారు. వారం క్రితం సిబిఐ అరెస్టు చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా ఇటువంటి మాటల్నే ఉపయోగించబోయారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఆయన కూడా చెంచల్గూడలోనే సేదతీరుతున్నారు. సమిష్టి బాధ్యత అనే మాటల్ని మర్చి ఇప్పుడు అటువంటి పాపాలతో మాకు సంబంధం లేదని బుకాయించడం ఖచ్చితంగా బేసబబే అవుతుంది. అసలు వ్యాన్పిక్ భూముల వ్యవహారంలో మా మంత్రి గారు ఒక్క పైసా కూడా లబ్ధి పొందలేదంటూ మొన్నటికి మొన్న ఈ కేబినెట్ రాయిళ్లు చెప్పడం సిగ్గుచేటు. అంటే లాభం వచ్చేస్తే అడ్డమైన పనుల్ని చేయొచ్చనేగా వాళ్ళ అభిప్రాయం. తాను మత్స్యకారుల సామాజిక వర్గానికి చెందినవాణ్ణంటూ సమర్థించుకోపోయిన మంత్రి గారికి తాను కట్టబెట్టిన భూముల్లో అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ల 100 ఎకరాలు ఉన్నాయనేది తెలీదా? ఆ రోజునే వైఎస్ కు అడ్డంగా నో, నేను సంతకం పెట్టబోనంటూ ఆ కేబినెట్ నుంచి రాజీనామా చేసి బయటకొచ్చేసుంటే సదరు మోపిదేవి వారు తమ సామాజిక వర్గంలో ఒక తిరుగులేని నాయకుడే ఉండేవారేగా. ఇవి ఆయన మీద పడ్డ సెటైర్లు. సో ఇక్కడ తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కులాలు, ప్రాంతాలు, స్త్రీలంటూ ముసుగులు తొడుక్కోవాలని చూస్తే న్యాయస్థానాలు ఊరుకుంటాయా? తాను స్త్రీని కాబట్టి తనకు మినహాయింపునివ్వాలని కనిమోళి, శ్రీలక్ష్మి లాంటి వాళ్లు చట్టం నుంచి తప్పించుకోగలరా అన్నది ఇక్కడ వాళ్ళని అడగాల్సిన ఒకే ఒక సూటి ప్రశ్న. రేపటి రోజున ఇటువంటి అడ్డగోలు వ్యవహారాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే దోషులకు కఠినమైన శిక్షలు పడవలసిందేనన్నది జనఘోష. ప్రజాక్షేత్రంలో మాకు బలముందంటూ విర్రవీగుతున్న వాళ్ళంతా తాము ప్రజాకోర్టుల్లోనే తేల్చేసుకుంటామంటూ చెప్తున్న మాటలకు న్యాయస్థానాల్లో వీసవెత్తు విలువ కూడా ఉండకూడదు. రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్లకు శిక్షల, ప్రజల పేరు చెప్పి ఓట్లు దండుకొచ్చుకున్న వాళ్లకు క్షమాభిక్షల. చట్టం ముందు అందరూ మోకరిల్లాల్సిందే. కమాన్, బీ రెడీ ఫర్ ప్యాకప్.